కుకీస్గా ఒక నిరసన కొనసాగుతోంది. వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023లో మొదలైనటువంటి ఈ యుద్ధం కాస్త ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాలకు సంబంధించి కుకీస్ ఆల్రెడీ ఎస్టీలో ఉన్నారు. వారంతా కూడా కొండ ప్రాంతాల్లో దాంట్లో ఉంటూ ఉంటారు. ఇటు మైతీస్ విషయానికి వస్తే అత్యధికంగా 53% జనాభా కలిగిన మైతీస్ అంతా కూడా ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సెస్లో ఉన్నారు. అయితే వారందరినీ కూడా ఎస్టీలో కలపాలని ఒక డిమాండ్ ప్రధానంగా నెలకొంది. ఇప్పటికే మైతీస్ రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. 53% ఉన్నది కూడా వాళ్ళే. జనాభా ప్రాతిపదికన కుకీస్ కేవలం కొండ ప్రాంతాల్లో ఉంటారు, ఎస్టీలుగా ఉన్నారు. అటవీ హక్కులకు సంబంధించి వాళ్ళకి అధికంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మైతీస్ యొక్క డిమాండ్ ఏంటంటే ఉద్యోగ, రాజకీయ, విద్యా రంగాల్లో తమకు కూడా కీలకమైన ప్రాధాన్యత దొరకాలంటే డెఫినెట్గా మేము కూడా కుకీస్ లాగా ఎస్టీ రిజర్వేషన్లోకి వెళ్ళాలని చెప్పి దాంట్లో కొంతమంది మైతీస్ పెద్ద ఎత్తున అటు ప్రభుత్వాలను డిమాండ్ చేయడంతో కుకీస్ ఏమనుకున్నారంటే మైతీస్ కనుక ఎస్టీలోకి వస్తే మళ్ళీ మా పైన చాలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తించే విధంగా మమ్మల్ని చెరబడతారు, మా యొక్క హక్కులని కాలు రాస్తారు, మమ్మల్ని పూర్తిగా లేకుండా చేస్తారనేటువంటి ఒక విషయం పైన వారంతా కూడా కుకీస్ మైతీస్కి వ్యతిరేకంగా ప్రభుత్వం పైన పోరాటం సాగించారు. ఇంతలోనే కుకీస్ వర్సెస్ మైతీస్గా మారిపోయింది. పరస్పరంగా దాడి చేసుకున్నారు. మీకు గనక గతంలో మణిపూర్లో ఒక సంఘటన గుర్తే ఉండుంటుంది. మరోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మైతీస్ అంతా కలిసి కుకీస్లోని ఒక మహిళని వివస్త్రంగా చేసి నడి రోడ్డు పైన పరుగులు పెట్టించారు. ఈ ఘటన గుర్తుంది కదా. ఏకంగా భారతదేశం మొత్తం తలదించుకునేటువంటి ఘటన. భారతదేశం మహిళావని స్వతంత్రం లేదు, భారతదేశం మహిళలకి ఎటువంటి విధంగా ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి ఒక సంఘటనకి అది నిదర్శనంగా ఉండిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మణిపూర్లో ఒక మహిళని వివస్త్రంగా చేసి నడి రోడ్డు పైన కొంతమంది యువకులు కేరింతలు పెడుతూ విజిల్స్ వేస్తూ ఆ మహిళని వెంబడించి మరి పరుగులు పెట్టించిన ఘటన, దేశం తలదించుకునే ఘటన మణిపూర్లో జరిగింది. అయితే తాజాగా మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫిబ్రవరి మాసంలోనే అక్కడి మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతూ ఉంది. అక్కడి కేంద్ర బలగాలు పెద్ద మోహరించి ఉన్నాయి. పూర్తిగా రాష్ట్రం అంతా కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అయినా మరోసారి ఇప్పుడు ఉద్రిక్తతలు గల కారణం ఏంటంటే మైతీస్ సంబంధించినటువంటి ఒక నేత కనాన్ సింగ్ని పోలీసు అరెస్ట్ చేశారు. కనాన్ విడుదలకి చేయాలంటూ రోడ్డుపైకి ఎక్కారు మైతీస్ అంతా కలిసి. అయితే కనాన్ సింగ్ అరెస్ట్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే కుకీస్ సంబంధించినటువంటి వారంతా కూడా కనాన్ సింగే ఈ దుర్మార్గాలకు కారణమవుతున్నారు, మా గ్రామాల పైన ఈ వ్యక్తి కారణంగానే, ఈ వ్యక్తి ప్రోద్బలం కారణంగానే దాడులు జరుగుతున్నాయి, మా గ్రామాలకు నిప్పంటిస్తున్నారు, మా పైన మారణహోమం సృష్టిస్తున్నారు మైతీస్ అంతా కలిసి అనే విషయం పైన కుకీస్ పోలీసులో ఫిర్యాదు చేస్తే కనాన్ సింగ్ యొక్క వ్యాఖ్యలు, కనాన్ సింగ్ యొక్క చర్యలు మొత్తం కూడా నిజంగా ఆ కుకీస్ ఆరోపించే విధంగా ఉండడంతో కనాన్ సింగ్ని అరెస్ట్ చేశారు. అయితే కనాన్ సింగ్ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ మైతీస్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోతామంటూ రోడ్లపైకి ఎక్కుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఫర్నిచర్ని, టైర్లని మొత్తాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి నిప్పంటిస్తున్నారు. రోడ్డు పైన ఎక్కడ చూసినా ఒక అగ్నిగుండం మండుతూనే ఉంది. సుమారుగా 3-4 రోజులు కావస్తున్నా ఇంకా మణిపూర్ మొత్తం కూడా ఒక అగ్నిగుండంలా యుద్ధ క్షేత్రంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంటుందో అటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని మైతీస్ని కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తే మైతీస్ ఏకంగా ఆ సిఆర్పిఎఫ్ బలగాలు, భద్రతా బలగాల వైపు పెద్ద దాడులు చేస్తున్నారు, రాళ్లు రుబ్బుతున్నారు, కత్తులు, కర్రలతో వారిపైన ఒక దాడికి దిగుతున్నారు. ఏ మాత్రం కూడా కంట్రోల్ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్ మణిపూర్ నెలకొంది. ప్రస్తుతానికి రాజ్భవన్ ముట్టడికి యత్నించారు మైతీస్ అంతా కలిసి. నిరసనకారులని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు భద్రతా బలగాలు. ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 4 జిల్లాల్లో కమ్యూనికేషన్ కట్ చేశారు. ఈస్ట్ ఇంపాల్, వెస్టర్న్ ఇంపాల్, సౌత్ ఇంపాల్, తౌంబాల్, కాంగాచి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ కమ్యూనికేషన్ బ్రేక్ కానివ్వండి, ఇతరత్ర ప్రజలకు సంబంధించి సమన్వయాన్ని కొంత బ్రేక్ చేయడం వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని కంట్రోల్లో తీసుకోవాలని రావచ్చని ఒక ఆలోచనలో భద్రతా బలగాలు ఉన్నాయి. కాబట్టి అంతా కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి నేపథ్యంలోనే కమ్యూనికేషన్ కట్ చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఫోన్లు కలవడం లేదు, ఇంటర్నెట్ సేవలు పనిచేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన అక్కడి ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా కేంద్ర బలగాలు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికి 2023 నుంచి కూడా ఇంకా కనాన్ ప్రతి అల్లర్లో కూడా కనాన్ సింగ్ హస్తం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున కుకీస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఘటన తెరమీరికి వచ్చి మరోసారి కనాన్ సింగ్ని అరెస్ట్ చేయడంతో
అక్కడ మైతీ సంతా రోడ్ ఎక్కారు. చూడండి ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను చూడండి, ఆ లైవ్ విజువల్స్ గమనించండి. ఆ వీడియోస్లో కనిపిస్తున్నటువంటి ఆ వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరూ తమ చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకొని పెట్రోల్ ఒంటిపై పోసుకొని చచ్చిపోతామని చెప్పి కొన్ని వందలాది మంది యువకులు అక్కడికి చేరుకొని నినాదం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నారు కదా విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మణిపూర్ లో మొత్తానికి మరోసారి కనాన్ సింగ్ అరెస్ట్ పైన మైత్రంతా రోడ్లు ఎక్కారు. ఈ యుద్ధం ఇంకా కుకీస్ కి మైతీస్ కి మధ్య మారక మునిపే దీన్ని పూర్తిగా కంట్రోల్ తీసుకోవాలనే ఆలోచనతో కేంద్ర భద్రతా బలగాలు ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. వారంతా సామూహికంగా మేమంతా ఆత్మాహుతి పాల్పడతాము, మేము మాంతట మేమే నిప్పంటించుకుంటాము, మానవ బాంబులుగా మారతామన్నటువంటి ఒక మాటని మైతీస్ మాట్లాడుతున్నారు. కనాన్ సింగ్ అనే వ్యక్తి ఇప్పటివరకు 2023 నుంచి జరిపినటువంటి ప్రతి దాడి వెనుక ఈయన హస్తం ఉందనేది పోలీసుల అభియోగంగా ఉంది. కాబట్టి పోలీసులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా మణిపూర్ కంట్రోల్లోకి రాలేదు. మణిపూర్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని మణిపూర్లో తలపిస్తోంది. ప్రభుత్వాలు లేవు, ప్రభుత్వాలు రాజీనామా చేశాయి, రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతుంది. కేంద్ర బలగాల మధ్య మణిపూర్ అక్కడ కంట్రోల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏ మాత్రం కూడా అక్కడ నిలువరించలేకపోతున్నారు. ఈ యుద్ధాన్ని ఆపలేకపోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మణిపూర్లో ఇంకా పరిస్థితి అట్టుడుకుతూనే ఉంది. మధు దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో ప్రజెంట్ మణిపూర్లో 2023 నుంచి కూడా పెద్ద ఎత్తున 2 ఏళ్ల పాటుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మైతీస్ వర్సెస్ కుకీస్ గా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మైతీస్ ని ఎస్టీలో చేర్చాలని ఒక డిమాండ్ కాస్త అగ్నిగుండంగా మారింది మణిపూర్ రాష్ట్రం. ముఖ్యమంత్రి రాజీనామా చేశారు, రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతుంది. అయినా ఈ రోజు వరకు ఇంకా అక్కడ నిరసన కొనసాగుతున్నాయి. ఒక నాయకుడి అరెస్ట్తో మరోసారి మైతీస్ అంతా రోడ్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడ కమ్యూనికేషన్ కూడా కట్ చేశారు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొంది. దాదాపుగా కర్ఫ్యూ విధించారంటగా చెప్పాలి. ఆ కర్ఫ్యూ ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. నిజంగా